హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విన్నర్ నిఖిల్. ఇప్పుడు టైం 9:15 వస్తుంది. సోషల్ మీడియాలో అందరూ కూడా నిఖిల్ విన్నర్, గౌతమ్ కృష్ణ రన్నర్ అప్ అని చెప్పి ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు. అయితే ఈ వీడియోలో నిఖిల్ విన్నర్ అయినా కానీ గౌతమ్ కృష్ణ కూడా విన్నర్ మెటీరియలే అనేది ఎందుకో మనం అనలైజ్ చేద్దాం. ఎస్, గౌతమ్ కృష్ణ ఈజ్ అబ్సల్యూట్లీ ఏ విన్నర్ మెటీరియల్. దానికి చాలా కారణాలు ఉన్నాయండి. ఫస్ట్ థింగ్, గౌతమ్ కృష్ణ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చాడు. ఎస్, ఒప్పుకోవాల్సిన నిజమే. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చినా కానీ ఒకానొక దశలో ప్రేక్షకులు ఆయన్ని ఎలిమినేట్ చేసే స్టేజ్లో పెట్టారు. చాలా తక్కువ ఓటింగ్ పడింది ఒకానొక దశలో. ఆ ఎపిసోడ్లో మణికంఠ ఎలిమినేట్ అయ్యాడు కాబట్టి గౌతమ్ కృష్ణ సేవ్ అయ్యాడు, కానీ గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అవ్వాల్సిన వ్యక్తి. కానీ అక్కడి నుంచి గౌతమ్ కృష్ణ రివైవ్ అయిన విధానం, ఫైట్ చేసిన విధానం, ఈ రన్నర్ అప్ దాకా వచ్చిన విధానం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే గౌతమ్ కృష్ణ ప్లేకి. సోలో ప్లేయర్గా అతను ఆడిన విధానం నిజంగా చాలా మంది ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఒకానొక దశలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 టీఆర్పీ తగ్గిపోతుంది అనుకున్న దశలో, వ్యూయర్షిప్ తగ్గిపోతుంది అనుకున్న దశలో గౌతమ్ కృష్ణనే మళ్ళీ సీజన్ని రివైవ్ చేశాడు, సీజన్ వ్యూయర్షిప్ పెంచాడు. నామినేషన్ డే మండే రోజు టీఆర్పీ బద్దలైపోయింది అంటే దానికి కారణం గౌతమ్ కృష్ణ నామినేషన్స్. సో గౌతమ్ కృష్ణ తన ఆటతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 స్వరూపాన్నే మార్చేశాడని చెప్పుకోవాలి. అండ్ ఇంకొక విషయం అండి, గౌతమ్ కృష్ణ 1 వర్సెస్ సో మెనీ. గౌతమ్ కృష్ణ ఒక్కడే ఒకవైపు, మిగతా బ్యాచ్ అందరూ కూడా ఒకవైపు అని చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ పృథ్వీరాజ్, యష్మి, విష్ణుప్రియ అండ్ అభయ్, వీళ్ళ ఫ్యాన్స్ వేసిన ఓట్ల వల్లే నిఖిల్ విన్నర్ అయ్యాడు అని చెప్పి చాలామంది ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే బయట ఎలిమినేట్ అయిపోయిన వ్యక్తులు చాలామంది నిఖిల్ విన్ అవడానికి సహకరించారు, నిఖిల్ విన్ అవడానికి చాలా అత్యధిక సంఖ్యలో ఓట్లు వేయించారు, క్యాంపెయిన్ చేశారు. కానీ గౌతమ్ కృష్ణకి ఎవరు కూడా అంతగా సపోర్ట్ లేరు. రీసెంట్గా ఎలిమినేట్ అయిన టేస్టీ తేజ, రోహిణి మినహా మిగతా ఎవరు కూడా గౌతమ్ కృష్ణకి సపోర్ట్గా నిలవలేని పరిస్థితి మనం గమనించవచ్చు. సో గౌతమ్ కృష్ణకి ఒక రకంగా హౌస్ మేట్స్ నుంచే సపోర్ట్ తక్కువైపోయింది, హౌస్ మేట్స్ ఫ్యాన్స్ నుంచి సపోర్ట్ తక్కువైపోయింది. అండ్ గౌతమ్ కృష్ణకు వచ్చిన ఓట్ బ్యాంక్ అంతా కూడా తను సొంతంగా ఏర్పరచుకున్న ఓట్ బ్యాంక్. సో ఆబ్వియస్లీ గౌతమ్ కృష్ణకి ఈ విషయంలో మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. జీరో నుంచి తను హీరోగా ఎదిగిన విధానం నిజంగా ఈ సీజన్ 8లో చాలా ఇన్స్పైరింగ్ జర్నీ అని చెప్పుకోవచ్చు. అండ్ కంగ్రాచులేషన్స్ నిఖిల్ కూడా చాలా బాగా ఆడాడు. బట్ గౌతమ్ కృష్ణ ఈ సీజన్ స్వరూపాన్ని మార్చేసిన వ్యక్తి. సో నా దృష్టిలో గౌతమ్ కృష్ణ కూడా ఒక విన్నర్ మెటీరియల్. అండ్ ఇక్కడ ప్రాంతీయ భావాలు తీసుకురావడం కరెక్ట్ కాదు, కన్నడ తెలుగునా అనేది కరెక్ట్ కాదు. ప్రేక్షకులు ఎవరికైతే పట్టం కట్టారో వాళ్ళే అసలైన విజేత. అండ్ కంగ్రాచులేషన్స్ నిఖిల్ అండ్ గౌతమ్ కృష్ణకి ఆల్ ద వెరీ బెస్ట్.